హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనిత ప్రపంచం. వనిత ప్రపంచానికి స్వాగతం అండి. ఏంటి కిచెన్లో టీ పెడుతూ ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ మీకు నా కిచెన్ టూర్ చూపించబోతున్నాను. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూపించబోతున్నాను. సో చూసేద్దామా మరి. అయితే మాది రెంటెడ్ హౌస్ అండి. సో మనకి రెంటెడ్ కిచెన్కి వచ్చేసరికి, రెంటెడ్ హౌస్ కిచెన్కి వచ్చేసరికి చాయిస్ ఏమి ఉండదండి. మనకున్న దాంట్లోనే మనం సర్దుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఓన్ హౌస్ అయితే మనం రకరకాలుగా మనకు నచ్చినట్లు మనం ఆర్గనైజ్ చేసుకోగలం అనమాట. సో ఇది రెంటెడ్ కాబట్టి మనకు ఆప్షన్ ఉండదు. సో నాది చిన్న కిచెనేనండి. సో చిన్న కిచెన్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నాకు తెలిసినవి కొన్ని టిప్స్ అవి మీతో నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? షెల్ఫ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇది చూపించాలంటే నేను ఈ డోర్ క్లోజ్ చేయాలన్నమాట. సో మీరు ఫస్ట్ ఈ షెల్ఫ్ని చూసేద్దాం రండి. సో మీరు చూస్తుంటే కనుక ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కూడాను ఫుడ్ గ్రేడెడ్ టప్పర్వేర్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. నేను ఇవి డ్రై స్టోరేజ్కి యూస్ చేస్తాను. పిల్లల స్నాక్స్ కావచ్చు, కొన్ని రోటి పచ్చళ్ళు వాటి పెట్టడానికి పెడతాను అనమాట. సో ఇవి నా దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కదా, చూసారు కదా. సో నేను అన్నీ కూడాను వితౌట్ లిడ్స్ ఇలా పెట్టుకుంటానండి. ప్లాస్టిక్ ఎప్పుడు కూడా క్లోజ్డ్ లిడ్స్ అలా పెట్టకూడదనమాట. సో అది అంత మంచిది కూడా కాదు. సో వితౌట్ లిడ్స్ పెట్టడం వల్ల స్పేస్ కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇన్ని బాక్సెస్ మీరు గమనించినట్లయితే చూడండి, ఇన్ని బాక్సెస్ ఒక్కొక్కటి నేను లిడ్ పెట్టాలంటే అది ఎంత కష్టమవుతుందో మీరే చూడండి. ఎక్కువ స్పేస్ కూడా తీసుకుంటుంది. మీకు ముందుగా చెప్పినట్టు మనకున్న స్పేస్ తగ్గట్టు మనం యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో అలా అరేంజ్ చేసుకుంటానమాట. ఇవి నేను ఫ్రిడ్జ్లో కూడా డ్రై స్టోరేజ్ పెట్టడానికి యూస్ చేస్తానండి. ఇవన్నీ కూడాను ప్లాస్టిక్ కదా అనుకోవద్దు, ఇవి టప్పర్వేర్ ఫుల్ కంప్లీట్గా ఫుడ్ గ్రేడెడ్ అండి. అయినా నేను ఓన్లీ డ్రై స్టోరేజ్కి ఎక్కువ యూస్ చేస్తాను. సో ఈ కింద షెల్ఫ్కి వచ్చేసరికండి, ఇవి వచ్చి పిల్లల లంచ్ బాక్సెస్ అనమాట. ఇవి టప్పర్వేరే స్టీల్ బాక్సెస్ అనమాట. 3 సెట్స్ అనమాట. మా వారికి మా పిల్లలిద్దరికి కలిపి లంచ్ బాక్సెస్ అవి. వీటికి పైన మాత్రం ఇవి ప్లాస్టిక్వే వస్తాయండి లిడ్స్. అవన్నీ కూడా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట, అంటే పడిపోకుండా ఉంటాయని. ఇవి ఒక దాంట్లో ఒకటి డిప్ చేసి పెట్టేస్తానండి. చూస్తున్నారు కదా, ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తాను. క్యాప్స్ కూడా అంతేను, ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేస్తాను అనమాట. ఇవి మనం వండిన తర్వాత కర్రీస్ అవి తీసి పెట్టుకోవడానికి యూస్ అవుతాయి. ఇంకా దీని వెనకకు వచ్చేసరికి చిన్న బాక్సెస్ అండి. ఇవి లంచ్ బాక్సెస్కి యూజ్ అవుతాయి కదా, ఏ ఒకటి ఎక్స్ట్రా పెడుతూ ఉంటాము. ఇది ఏమన్నా పప్పుచారు అట్లా చేసినప్పుడు హ్యాండీగా కొంచెం తీసుకొని వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఎప్పుడు అది. నెక్స్ట్ కింద వచ్చేసరికి ఇవన్నీ కూడాను స్టీల్ బాక్సెస్ అండి. చూస్తున్నారు కదా, అన్ని సైజెస్ ఒక దాంట్లో ఒకటి, ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ అనమాట. ఒక దాంట్లో ఒకటి డిప్ చేసేసి పెట్టానమాట. ఇవన్నిట్లో ఒక్కటి కూడా నేను కొన్నది లేదండి. ఇవన్నీ కూడాను రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినవి అనమాట బాక్సెస్. ఇవి కూడా అన్నీ ఒక దాంట్లో ఒకటి డిప్ చేసేసి సైజెస్ వారీగా. ప్లేట్స్ చూసారు, పైన లిడ్స్ మొత్తం కూడాను నేను సైడ్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి వీటికి ఇక్కడ, అవి అక్కడ ఉన్నాయి, ఇవి ఇక్కడ పెట్టాను అనమాట. సో కింద సెక్షన్కి వచ్చేసేసరికి ఇవన్నీ కూడా చాపర్స్ అండి. ఇది ఎగ్ బాయిలర్. ఈ చాపర్స్ ఎంత యూజ్ అంటే అసలు మన పనిని ఆనియన్స్ కట్ చేయడం కానీ ఏదైనా కానీ అసలు ఎంత చక్కగా ఫైన్గా చాప్ చేస్తుందండి. ఎన్ని వెజిటబుల్స్ మీరు చాప్ చేయాలంటే డిఫరెంట్ సైజెస్ చాప్ చేస్తుంది అనమాట. మనము ఎక్కువ సైజుకి తగ్గట్టు మనం అంతే ప్రెషర్ పెట్టి చేసామంటే చాలా ఈజీగా చాప్ అవుతుందన్నమాట. ఇది పెద్ద చాపర్ అనమాట, అది చిన్నది. ఇది వచ్చేసరికి మనం ఏదైనా పిండి కలుపుకోవడానికి వేసేసి
ఇలా తిప్పేస్తే కలుపుకోవచ్చు అనమాట. ఇది బేసిక్ చాలా చిన్న చాపర్ అండి, చూస్తున్నారు కదా ఎంత చిన్న చాపరో. సో ఇక్కడ వచ్చేసరికి జ్యూసర్, రియల్ జ్యూస్ తీసుకోవడానికి మనము బత్తాయి అట్లా చూస్తున్నారు కదా. ఇది 3 పీసెస్ సెట్ అనమాట. ఇలా ఇలా యాక్చువల్గా అయితే ఇలా ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా పెట్టేసి ఆరెంజ్ కానివ్వండి బత్తాయి కానివ్వండి ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇది ఉల్టా పెట్టి ఇలా పెట్టినప్పుడు మనం ఏమన్నా ఫ్రూట్ పీసెస్ వేసి ఇలా ప్రెషర్ పెట్టామంటే ప్రెస్ చేస్తే మొత్తము జ్యూస్ వస్తుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఇది మనము ఇక్కడ ఏదైనా వెజిటబుల్ పెట్టేసి ఇలా చేసామనుకోండి స్లైసెస్ వస్తుంది. ఆలు కానివ్వండి, మనం చిప్స్ చేసుకోవాలి కదండి, వస్తుందన్నమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇక్కడి నుంచి మొత్తం ఆలు పీసెస్గా వస్తుంది. సో ఇదండి ఈ షెల్ఫ్ మొత్తం కూడాను నేను మీకు చూపించాను కదా. మీరు గమనిస్తే నేను న్యూస్ పేపర్స్ వాడట్లేదండి. న్యూస్ పేపర్స్ అసలు వేయకూడదు, ఎందుకంటే చెదలు వచ్చేదానికై ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో న్యూస్ పేపర్స్ వాడలేదు నేను. ఇవి షెల్ఫ్ రోల్స్ తీసుకొని వేసాను. ఇవి నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను, కిచెన్ క్లీన్ చేసిన ప్రతిసారి ఇవి కూడాను కొంచెం లిక్విడ్ వేసేసేసి కొంచెం లైట్గా హాట్ వాటర్ అండి, మరీ టూ హాట్ కాకుండా కొంచెం లైట్ హాట్ ఉండేటట్లు చూసుకొని పెట్టేస్తాను. సో ఈజీగా పోతుందండి. నెక్స్ట్ ఈ కింద షెల్ఫ్కి వచ్చేసేసరికి మీరు చూస్తే ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ అండి. క్యాస్ట్ ఐరన్ నేను ఎలా పెట్టుకున్నానో చూసారు కదా. ఇది చాలా యూజ్ అండి ఈ స్టాండ్ మాత్రము. ఇది ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి పడుతుందన్నమాట. సో ఇది ఒక్కొక్కటి ఈజీగా పెట్టి తీసుకోవచ్చండి క్యాస్ట్ ఐరన్. ఇవి వాటి లిడ్స్ అనమాట, నేను ఇక్కడ పెట్టుకున్నాను చూస్తున్నాను కదా. ఇది క్యాస్ట్ ఐరన్ కాదండి, ఇది కూడా టప్పర్ వేరు. అది టప్పర్ వేర్ అండి, నేను అసలు ఎప్పుడు వాడను ఇది. సో ఇంతవరకు ఈ స్టాండ్స్ మాత్రం క్యాస్ట్ ఐరన్కి చాలా చాలా యూస్ఫుల్ అనమాట. నేను అమెజాన్లో తీసుకున్నాను అప్పుడు. షెల్ఫ్ అండి, మీరు చూస్తే కనుక ఇక్కడ అన్నీ కూడా స్టీల్ కుక్వేర్ పెట్టాను. ఇక్కడ కూడాను సో ఇది సెకండ్ షెల్ఫ్ అండి. ఈ షెల్ఫ్లో మీరు చూస్తే కనుక నేను కొన్ని ఆర్గనైజర్స్ పెట్టుకున్నాను. అంటే మనం స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటే పెట్టాలి కదండి. సో ఇలా యూజ్ చేయబట్టి నేను కింద ఇక్కడ కొన్ని పెట్టుకోగలిగాను. స్టాండ్ పెట్టి స్టాండ్ పైన కూడా పెట్టుకోగలుగుతున్నాను అనమాట. మీరు చూస్తే ఇక్కడ కూడా నేను ఒక దాంట్లో ఒకటి పెట్టానండి. సో లిడ్ కూడా ఇలా పెడితే పట్టదనమాట. సో లిడ్ ఇలా క్లోజ్ చేసి పెట్టాను. ఇక్కడ కూడా అంతేనండి, కాకపోతే ఈజీ యాక్సెసిబుల్. ఇక్కడ కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టాను, లిడ్ ఇలానే క్లోజ్ చేశాను. దీని లిడ్ ఇలా పక్కన పెట్టేశాను అనమాట. సో ఈ కింద దగ్గరకు వస్తే కూడాను సేమ్ అలానే పెట్టాను. సో వెనక ఉండే ఈ ప్లేట్స్ నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడే వాడతాను. సో వెనక పెట్టేశాను అనమాట. మనకి స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఫ్రంట్ పెట్టుకొని ఎప్పుడో రేర్గా అకేషనల్గా యూజ్ చేసేటివి బ్యాక్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇది టీ అండ్ కాఫీ సెక్షన్, పిల్లలకి వాడే పీడియాషూర్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో కాఫీ పొడి, టీ పొడి అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇది కాఫీ వేసుకుంటాను నేను. సో ఇది చూస్తే కనుక మీరు దీనికి విత్ స్పూన్ వస్తుంది, చూస్తున్నారు కదా. పెట్టుకోవడానికి కూడా మంచిగా కంపాటబుల్ అనమాట. ఇందులో ఇలా పెట్టకుండా జస్ట్ ఇలా పెడితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇవి కూడా టప్పర్ వేరేనండి. సో ఇక్కడ వచ్చేసరికి టీ పొడి, షుగర్, ఇది రిలీష్ అండి స్వీట్నరు, ఇది వచ్చి పీడియాషూరు, ఇక్కడ బ్రౌన్ షుగర్. సో షుగర్ డిపార్ట్మెంట్ మొత్తము టీ కాఫీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ సాల్ట్ అవి ఉన్నాయండి. ఇవి సాల్ట్, ఇవి కూడా రాక్ సాల్ట్ వాడుతాం మేము. ఇది సో ఇవి సాల్ట్ అవి పెట్టాను.
కింద సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ కారం, పసుపు ఇవి కొన్ని చిన్న చిన్నవి ఆర్గనైజ్ చేశానండి. ఇంగువ అట్లాంటివి. యాక్చువల్గా నేను సాల్ట్ ఎప్పుడు ఇక్కడ పెడుతూ ఉండేదాన్ని ఫస్ట్లో, కానీ మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు పసుపు, ఉప్పు రెండు పక్క పక్కన ఉండకూడదని చెప్పి, మంచిది కాదు అని. సో అది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు కానీ, సో దీన్ని చేయడం వల్ల పెద్ద నష్టం ఏం లేదు కాబట్టి నేను ఈ సెక్షన్ రెండుకి ఇలా పెట్టుకున్నాను. ఇది పసుపు వేసుకుంటాను. ఈ పసుపు డబ్బా అయిపోయిన తర్వాతే నేను క్లీన్ చేస్తానండి. సో ఇది అయిపోవచ్చింది, అయిపోయిన ప్రతిసారి క్లీన్ చేస్తాను. ఈ ఎల్లో కాబట్టి కలిసిపోతుంది అంతా, లేకపోతే ఏదేసినా ఒకలాంటి కలర్ అంటుకున్నట్టు ఉంటుంది. ఇది కారం డబ్బా అనమాట, కారం వేసి పెడతాను. ఈ బ్యాక్ సైడ్ సాంబార్, కారం అన్నీ ఉంటాయి ఇంకా ఇందులో. సో ఇక్కడ మెంతులు అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చేసేసరికి నేను వాడే ఆయిల్ అండి. ఇది మేము ఆలివ్ యాక్టివ్ వాడతామన్నమాట. ఇది వాడతాను. ఇది చిన్ని గ్రైండర్ అండి, మా బుజ్జి గ్రైండర్. ఎంత నాకు పెద్ద గ్రైండర్ కన్నా చిన్నది ఎంత ఉపయోగం అనండి. అసలు నేను మిక్సీలో పప్పు ఏది వేయనండి, అన్ని గ్రైండర్లోనే వేస్తాను. నెక్స్ట్ ఈ థర్డ్ వచ్చేసరికి ఇక్కడ అన్ని కుక్కర్స్ ఉంటాయండి, ప్రెషర్ కుక్కర్స్. సో ప్రెషర్ కుక్కర్స్ ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి చూడండి, మనకున్న స్పేస్కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ కంటైనర్స్ అండి. ఎందుకంటే ఇక్కడ నాకు చూడండి ఆల్మోస్ట్ 3, 5, 6, 7 పట్టాయి అన్నమాట. సో ఒకదాని మీద ఒకటి పెట్టుకోగల కంపాటబుల్ ఇవన్నీ కూడాను. సో చూస్తున్నారు కదా, నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇందులో బాస్మతి రైస్, ఎండు కొబ్బరి అన్నీ కూడాను, సగ్గుబియ్యం ఇట్లా. సో నేను ఈ రెండు బాగా కన్ఫ్యూజ్ అవుతాయన్నమాట. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఎంత అనుకుంటానో అది ఇడ్లీ రవ్వ అని లేబుల్ చేయనప్పుడు మర్చిపోయి పొరపాటున ఒకసారి నిజంగానే ఇడ్లీ రవ్వ బదులు ఉప్మా రవ్వ నానబెట్టేసానండి ఇడ్లీకి. సో అలా వేస్ట్ అయిపోయింది. అందుకని హడావిడిలో మనం ఎంత గుర్తున్నా ఒక్కోసారి హడావిడిలో పొరపాటు జరుగుతూ ఉంటుంది. అందుకని నేను ఈ రెండింటికి మాత్రం లేబుల్ చేసుకుంటాను. సో నెక్స్ట్ కిందకు వచ్చేసరికి, సో ఇవి పైన చూసారు కదా, ఇవన్నీ కూడాను 3 kgs అండి. ఇది 3 kgs, 2 kgs, ఇది 1 kg అండి, ఇది 2 kg. ఇవి కంటైనర్స్. ఇది 3 kg అండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇది 5 kgs అండి, ఇవి 5 kgs. సో నేను మినప్పప్పు అవి 5 kgsకి తీసుకుంటాను కాబట్టి సరిపోతుంది. ఇది 1 kg మళ్ళీ. సో ఇది 3 kgs. ఇది గోధుమ పిండి, ఇందులో అటుకులు. సో ఇవన్నీ ఇలా పెట్టాను అనమాట. నెక్స్ట్ కింద ఇక్కడికి వచ్చేసేసరికి ఇవన్నీ కూడాను మిక్సింగ్ బౌల్స్ కింద యూస్ చేస్తాను. ప్లస్ ఇది ఆయిల్, ఎప్పుడైనా మనం హీట్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఇందులో వడకట్టేసేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ. ఇవి ఎప్పుడైనా ఎగ్స్ ఎక్కువ తెస్తే ఫ్రిడ్జ్లో, యాక్చువల్గా నేను ఎక్కువ తెప్పిను, మోస్ట్లీ ఎప్పుడైనా తేవాల్సి వచ్చినప్పుడు ఊరి నుంచి వస్తే తెచ్చుకుంటే అది స్టోర్ చేయడానికి పెడతానమాట. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే నేను అన్నీ ఒక దాంట్లో ఒక డిప్ చేసి ఈ మూతలన్నీ కూడా, లిడ్స్ అన్నీ కూడా పక్కన పెట్టాను. సో ఇదండి మొత్తము ఓవరాల్ ఈ షెల్ఫ్ వర్క్. సో కిందకు వస్తే ఇవి ఇది వైట్ రైస్ బ్యాగ్ అండి. యాక్చువల్లీ మేము వైట్ రైస్ వాడము, సో అకేషనల్గా వాడతాను ఎవరైనా రిలేటివ్స్ వస్తే, గెస్ట్లు వచ్చినప్పుడు. సో ఇటు పక్క వచ్చేసరికి చాపింగ్ బోర్డ్స్, ఇవన్నీ చాపింగ్ బోర్డ్స్. ఇది వచ్చి గిన్నె నాన్ వెజ్ వాడతానండి, నాన్ వెజ్ వండినప్పుడు వాడతాను. సో ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఇలా పెట్టేశాను. దీని వెనక వచ్చేసరికి తాంబూల తట్టలండి, అవి మనము రెగ్యులర్గా వాడం కాబట్టి అవి వెనక పెట్టేశాను. చూద్దామండి, ఈ షెల్ఫ్ చూస్తే కనుక మీరు, ఇవి పిల్లల వాటర్ బాటిల్స్ అండి. ఇవి ఇన్సులేటెడ్ అండి. సో హాట్ వాటర్ తాగాలన్నప్పుడు ఇందులో పోసిస్తానమాట. సో ఇవి నేను యూస్ చేస్తాను కాబట్టి మా అబ్బాయికి మా పాపదండి. ఇవి వచ్చి టంబ్లర్స్. ఇవి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ క్యారీ చేయడానికి ఉంటాయని చిన్నవి. సో ఈ బాటిల్స్ పెట్టుకున్నాను, హ్యాండ్ బ్యాగ్లో పడతాయి అన్నమాట అట్లా. ఇది టంబ్లరు, పిల్లలకి వాడుతూ ఉంటాను కాబట్టి ఇవి ఈజీగా ఎక్కువ అవైలబుల్లో ఉండాలని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను. ఇది చూస్తే ఇది హాట్ బాక్స్ అండి.
సో ఇది తక్కువ యూస్ చేస్తాను కాబట్టి పైన పెట్టాను. ఇది ఎప్పుడైనా నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు వండిన తర్వాత తీసి టేబుల్ పైన సర్వ్ చేసుకుంటాను ఈ గిన్నెలో, అందుకని అది అక్కడ పైన పెట్టేస్తాను. ఇంకా కింద సెక్షన్కి వచ్చేస్తే చూస్తున్నారు కదండి, ఇది ఫ్రైడ్ పల్లి. సో 2 డేస్కి ఒకసారి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసరికి చియా సీడ్స్. ఇవి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం కదండి హడావిడిలో అని చెప్పి. సబ్జా సీడ్స్, ఇవి చియా సీడ్స్. సో ఇవి ఇలా పెట్టుకున్నాను. ఈ ఓట్స్ కావచ్చు, ఇవి ధనియాలు. అంటే ఎక్కువ ధనియాలు ఆల్రెడీ మసాలా డబ్బాలో ఉంటాయి కాబట్టి పోపు డబ్బాలో. సో కావాల్సి అది అయిపోయినాక ఫిల్ చేసుకుంటాను. సో అందుకని అది బ్యాక్ పెట్టేసాను అనమాట. సో ఇవన్నీను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈ షెల్ఫ్ అండి. ఇది మొత్తం నా గ్రాసరీ ఇదనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇవన్నీ కూడా 2 kgs అండి. ఇవన్నీ 2 kgs కెపాసిటీ. ఈ పైన కూడా నీట్గా పెట్టుకోవచ్చు. సో ఇలా మనకి చాలా వరకు స్పేస్ సేవింగ్ అనమాట. మనము ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం యూస్ చేసే యొక్క ప్రోడక్ట్స్ని బట్టి మనము స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ 2 kgs ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది స్పేస్ వేస్ట్ కాకుండా ఇట్లా ఇందులో దాల్చిన చెక్క ఇట్లా పెట్టేసేసి దీనిపైన ఇది పడుతుంది కాబట్టి ఈజీగా ఉంటుందన్నమాట. సో ప్రతి దాంట్లో కూడా ఒక మెజరింగ్ కప్ పెట్టేసుకుంటాను. సో ఇవి చూస్తే కనుక మీరు ఇవి చాలా బాగుంటాయండి. ఇది 2 sides యాక్సెసిబుల్ అనమాట ఇవి. సో ఇలా తీసి వాడుకోవచ్చు, లేదంటే ఇట్లా ఇక్కడ కూడా ఇలా ఓపెన్ చేసేసి వాడుకోవచ్చు అనమాట. సో ఇవి కూడాను ఈ 2 sizes ఉన్నాయన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. సో అన్నీ ఇలా లోపలికి వెళ్ళిపోతాయి ఈజీగాను. నెక్స్ట్ కిందకు వచ్చేసేసరికి ఇవన్నీ కూడాను ఇక్కడ మసాలా డబ్బాలు అండి 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ బిర్యానీ అంటే ఇందులో పెట్టుకోగా మిగిలినవి ఉంటాయి కదండి, అట్లా పెట్టాను. ఇవన్నీ కూడా నువ్వులు, జీలకర్ర, మిరియాలు, ఇట్లా ఇవి సోంపు. ఇవి చాలా బాగుంటాయండి. ఇవి కూడా ముచ్చటగా చాలా క్యూట్గా ఉంటాయన్నమాట. సోంపు వేసుకోవడానికి ఈ 2ను. సో నెక్స్ట్ మసాలా డబ్బా అండి. ఇందులో నేను సో ఇది చాలా ఓల్డ్ మోడల్ అండి, బట్ నాకు చాలా ఇష్టమైనది ఇది. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మగారి ఇంట్లో కూడా సేమ్ ఇదే మోడల్ ఉండేది. అప్పుడు వచ్చేటివి. నాకు అదే మోడల్ కావాలని తీసుకున్నాను ఫస్ట్లో. చూస్తున్నారు కదా, ఇవి రెగ్యులర్ యూస్కి యూస్ చేసి మనం పోపు. ఇలా ప్లేట్ వచ్చింది కదా, ఈ ప్లేట్ పైన నేను ఇట్లా ఎండుమిర్చి పెట్టుకుంటాను. ఈ స్పూన్ వాడతాను. స్పూన్ వాడుకుంటేనండి మనం హడావిడిలో తడి చేతులు అలా పెడుతూ ఉంటాం కదా, సో త్వరగా అంటే అన్నీ ఎక్కువ రోజులు స్టాక్ ఉండే అంత ఏమి ఉండవు మనకి పోపు దాంట్లో, బట్ త్వరగా ఇది అవుతాయి అన్నమాట, పాడవుతాయి. సో నెక్స్ట్ ఇది చూస్తున్నారా, ఇది కూడాను మసాలా డబ్బానే అండి. బట్ ఇక్కడ మీరు గమనిస్తే దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇవన్నీ కూడాను క్లోజ్డ్ విత్ మొత్తము ప్రతిదీ కూడా సపరేట్గా ఇట్లా క్లోజ్ వస్తుందన్నమాట లిడ్. ఇవి బిర్యానీ మసాలాలండి. సో ఈ కంటైనర్స్లో ఇలా లిడ్ ఇలా వచ్చి పెడితే మాత్రం ఆ స్మెల్ పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇది మాత్రం బిర్యానీస్కి చాలా ప్రిఫరబుల్ అండి, రెగ్యులర్ బేసిస్ కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా మసాలా డబ్బా. ఇది బిర్యానీ దినుసులు స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కూడాను, ఆ ఫ్రెష్ ఉంటుందన్నమాట అన్నీ కూడాను. సో ఇది సో ఇక్కడ నేను కొబ్బరి చిప్ప మనం పెట్టి తురుముతాం కదండి, అది అన్నీ అలా పెట్టుకున్నాను. ఇంకా అంతేనండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ క్యాస్ట్ ఐరనేనండి. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్. చపాతీది, గుంత పొంగనాలది, ఆమ్లెట్ కడాయి, ఐరన్ కడాయిలు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. చూసారు కదా మీరు కింద. నేను ఇక్కడ రైస్ బ్యాగ్ వేసానండి, ఎందుకంటే నేను ఆయిల్ అప్లై చేసి పెట్టినప్పుడు ఒక్కొక్క అంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, సో ఎంతో కొంత ఆయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంటే నాకు ఈజీగా వాష్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది పెట్టాను అనమాట. సో నెక్స్ట్ ఈ షెల్ఫ్కి వచ్చేసరికి ఇవన్నీ కూడాను ఫ్రిడ్జ్ స్టోరేజేనండి. కూరగాయలు అన్నీ పెడతాను కదా, సో వాటికి మనము రేపు చేసుకోవడానికి కుకింగ్కి కట్ చేసి పెట్టుకోవడానికి అన్నీ కూడాను ఇలా పెట్టాను అనమాట. ఇవి కొత్తిమీర, పుదీనా,
ఇంకొకటి స్ప్రౌట్స్ అవి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అండి. ఈ కంటైనర్స్ హోల్స్ వచ్చి ఉంటాయి మొత్తము. ఈ కిందకు వచ్చేసరికి కూడా అంతేనమాట. ఇవి కొంచెం దోసపిండి అవి పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా అవే మల్టీపర్పస్ యూస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కింద ఈ షెల్ఫ్కి వచ్చేసరికి మీరు గమనిస్తే ఇవి కూడా 2 kgsేనండి. చూస్తున్నారా, ఇది ఇలా అంటే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ప్రెస్ చేయడమేను. ఇలా ఇది లాక్ సిస్టము. జస్ట్ ఇలా అంటే వస్తుంది, ఇలా అంటే లాక్ పడిపోతుంది. సో ఇది ఒకటి, ఇది అంతేనండి. ఇది వేరు ఈ మోడల్. ఇలా కూడా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం లిడ్ అంతా ఓపెన్ చేయకుండా జస్ట్ ఇలా పోసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇందాక మీకు చూపించాను కదండి, దాంట్లోనే ఇది ఒక పెద్ద సైజు. నేను ఇందులో జాగరీ స్టోర్ చేసి పెడతాను. సో ఈ కింద వచ్చేసరికి ఇది మిక్సీ అండి. నా దగ్గర ఒక 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది అగారో వాళ్ళది, ఇది న్యూట్రీ బ్లెండ్ వాళ్ళది. ఇది చిన్నదండి, ప్రెస్టేజ్. జస్ట్ అప్పటికప్పుడు మనం మసాలాలు ఫ్రెష్గా వేసుకోవడానికి. ఇది వితౌట్ ఏమంటే సపరేట్ ఏమి రాదండి జారు, ఇందులోనే ఇన్బిల్ట్ అనమాట. సో ఇలా పెట్టేసి వేయడమే, చాలా యూజ్ అయ్యేది బాగా ఇది. సో ఈ 2 మిక్సీకి సంబంధించిన ఈ జార్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఈ కిందకు వచ్చేసరికి ఇవన్నీ కూడాను మనము ఫ్రిడ్జ్ పిన్లు అవి వేసుకున్నప్పుడు స్టోర్ చేసుకోవడానికండి. ఇది వచ్చి పూరి ప్రెస్సరు. అలానే ఒక దాంట్లో ఒకటి పెట్టేసేసి లిడ్స్ అన్నీ సపరేట్ పెట్టాను అనమాట. సో నెక్స్ట్ ఇది కూడా మొత్తము స్నాక్స్ చేస్తాం కదండి రెగ్యులర్గా పిల్లలకి, చెక్కలు, మురుకులు. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు కావచ్చు, అవన్నీ కూడాను. అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇది పెడతాను అనమాట. ఇవి యూజ్ చేస్తాను. సో అందుకని ఇవన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. మళ్ళీ పైన పెట్టామంటే రెగ్యులర్గా వాడతాం కాబట్టి పెట్టాను. ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా మీరు చూసారు కదా ఈ సెక్షను. నేను ఈ స్టాండ్ యూజ్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడాను ఫ్రిడ్జ్ పర్పస్ అండి. కట్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, కట్ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి. ఇవన్నీ గ్లాస్ విత్ లిడ్ అండి. ఇవి చాలా హెవీ అండి. ఇది కూడా టప్పర్ వేరే అనమాట. చూస్తున్నారా మీరు, ఇది కూడా టప్పర్ వేరే. హెవీ అనమాట, హెవీ మెటీరియల్. సో రకరకాల సైజెస్ అనమాట. ఇవన్నీ కూడా ఓవెన్ పర్పస్ యూస్ చేస్తానన్నమాట. నెక్స్ట్ కింద షెల్ఫ్కి వచ్చేసరికి ఇది ఎనీ డౌ ప్రిపేర్ చేసుకోవడానికండి. చపాతీ పిండి కానీ ఎనీ పిండి మనం కలుపుకోవాలనుకున్నప్పుడు ఇది ఆన్ చేసేసుకొని ప్లగ్ పెట్టేసేసి పిండి వేసి సరిపడా వాటర్ వేస్తే చక్కగా అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది మిక్సీ అండి, మెయిన్ మిక్సీ నాది. ఇది హామిల్టన్ బీచ్ వాళ్ళది. సో దీని జార్స్ అవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎండుమిర్చి ఉంటాయండి. సో ఇవి నేను ఎక్కువ యూజ్ చేయను, నాకు కిచెన్ క్లాతే అలవాటు అనమాట. అందుకని ఇవి ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు ఈ షెల్ఫ్స్ మొత్తం నేను చూయించేసానండి. నెక్స్ట్ ఇది కౌంటర్ టాప్ కింద ఉన్న షెల్ఫ్స్ గురించి చెప్పబోతున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ కౌంటర్ టాప్ చూస్తే ఇది 5 kgs రైస్, నేను బ్రౌన్ రైస్ యూస్ చేస్తాను కదండి. సో ఇందులో స్టోర్ చేస్తాను. నాకు అది 5 kgs కరెక్ట్గా సరిపోతుంది. మీరు చూస్తే ఇది చూసారా, ఇలా తీసుకోవచ్చు ఈజీగాను. సో నెక్స్ట్ ఇది కెటిల్ అండి. ఇది సెల్లో కంపెనీ, చిన్నదండి ఇది. అంటే రెగ్యులర్గా నాకు చిన్నది సరిపోతుంది, అందుకని నేను పెద్దది తీసుకోలేదు. సో ఇక్కడ నేను గ్రైండరు పెట్టాను. గ్రైండర్ కూడా డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద పెట్టచ్చు, బట్ క్లీనింగ్కి కష్టం అవుతుందని చెప్పేసి నేను ఇలా స్టాండ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది 4 బర్నర్ స్టవ్ అండి. ఇది సన్ఫ్లేమ్ కంపెనీ. నెక్స్ట్ ఇది మనం వంట చేసేటప్పుడు గరిటెలు అవి వాడతాం కదండి, అవి కింద పెట్టుకోకుండా దీంట్లో పెట్టుకోవడానికి ఇది
సో ఇక్కడికి వచ్చేసరికి ఈ పీలర్స్ కావచ్చు, సిజర్స్ కావచ్చు, ఇవి కూడా పీలర్సేనండి. ఇది జస్ట్ ఖాళీ జార్ అండి. వెల్లుల్లి నేను బయట స్టోర్ చేస్తాను, బయట పక్క ఉంటాయి అన్నీ అనమాట. సో ఈ ఆనియన్ ఇట్లా ఎక్స్ట్రా గవక్కనే అవసరం వద్దని ఒకటి అలా పెట్టుకుంటాను అనమాట. సో ఇది గీ పాట్, ఇది ఆయిల్. ఇక్కడికి వచ్చేసరికి నైఫ్స్, చాపింగ్ బోర్డు, ఈ వెనక ఉన్న గ్రానైట్ పండ వచ్చి చపాతీ చేసుకుంటాను. నాకు ఈ వ్యూ చాలా ఇష్టం అండి. నేను వంట చేసుకుంటూ ఆ చెట్లు చూస్తూ వర్షం పడుతున్నప్పుడు కావచ్చు చాలా నచ్చుతుంది అనమాట. ఎటు చూస్తే ఈ తలుపు ఓపెన్ పెట్టుకొని నేను కుక్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఈ వ్యూ చాలా నచ్చుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది యాక్చువల్గా నేను పెట్టనండి ఎప్పుడు, బట్ మీరు చూస్తే నాది ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్ వచ్చింది. సో ఇప్పుడు మేము బయట నుంచి బిస్లరీ క్యాన్స్ తెచ్చుకుంటున్నాము, అందుకని దాన్ని స్టోర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు దాంట్లో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కింద బిందె అండి. ఇవి నేను డైలీ మంజీరా వాటర్ పట్టుకుంటాను. సో బియ్యం కడగడానికి, వెజిటబుల్స్ క్లీనింగ్కి, అన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పి అది ఒక డైలీ బిందె వాటర్ నేను పట్టుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ఈ షెల్ఫ్స్ నేను చూపించబోతున్నానండి. ఈ కార్నర్ మొత్తము కౌంటర్ టాప్ కింద ఉన్న షెల్ఫ్స్. సో మీకు ఇప్పుడు ఇది మనం ఎక్కడ అది కరెక్ట్గా కనిపించదండి. నేను ప్రతిసారి అయిపోయిన తర్వాత పని దీంతో వెంటనే ఇక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ కనుక చూస్తే మీరు ఇవంతా నా స్పూన్స్ అన్నీ నేను ఇందులో పెట్టానండి. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఇందులో ఇది లెమన్ పిండడానికి యూజ్ చేస్తాం కదా, ఇవి ఏదైనా చిన్న చిన్నవి లిక్విడ్స్ పెట్టుకోవడానికి, పోసుకోవడానికి ఉంటుంది. ఇది నేను నెయ్యి కరగపెట్టి ఫిల్టర్ చేస్తానండి, దానికి మాత్రమే యూజ్ చేస్తాను ఇది. ఇవి మెజరింగ్ కప్స్ కావచ్చు. సో ఇవన్నీ పెద్ద స్పూన్స్ ఇలా పెట్టుకున్నాను. ఇది చిన్నదండి, కవ్వము, అంటే గ్లాస్లో వేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మజ్జిగ చేయాలంటే అలా చేసేస్తాను. ఇవి అన్నీ టీ స్ట్రైనరు. సో ఇది వచ్చి నేను మజ్జిగ డైలీ మేము బటర్ మిల్క్ చేస్తామండి. సో అది వడకడతామన్నమాట. వెన్నపూస తీసిన తర్వాత మజ్జిగ మొత్తం వడకట్టి పెడతాము. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ అండి. సో సైజెస్ అనమాట. ఈ ఫోక్స్ కావచ్చు చిన్న సైజు, ఇవన్నీ కూడా నేను వీటిలో స్టోర్ చేసుకున్నాను. ఇది మనము బయట నుంచి మనకి పార్సెల్స్ వస్తాయి కదండి, ఈ పార్సెల్స్ వచ్చినప్పుడు ఉన్నవి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది ఫైనల్గా నాది షెల్ఫ్ యొక్క లుక్. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెయిన్ థింగ్, మనకి కొన్ని వాడకపోయినా తీసేయలేమండి, మనసు ఒప్పదనమాట తీసేయడానికి. సో ఫస్ట్ మనము కిచెన్ మొత్తము డీక్లటర్ చేసుకోవాలండి. మనకు అనవసరమైన వస్తువులన్నీ తీసేయాలి. కనీసం అవి ఉపయోగపడే వాళ్ళకి, ఎవరు లేని వాళ్ళే, కొనుక్కునే స్థితిలో లేని వాళ్ళకి ఇచ్చిన అట్లీస్ట్ ఉపయోగపడతారు. మనం ఆ స్టఫ్ అంతా పెట్టేసుకునే కన్నా అనవసరంగాను అది ఫస్ట్ డీక్లటర్ చేసుకుంటే, మనకి మినిమైజ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఇట్లా సైడ్కి పెట్టుకున్నానండి కొన్ని. ఈ చిల్లులు గెంట్లు అంటాం మేమైతేను. ఇవి ఇట్లా ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసి పెట్టాను. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ అన్నీను. ఇవి ఈ దోశ తీయడానికి వాడేవి అన్నీ కూడా ఇట్లా పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి పప్పు గుత్తి, చపాతీ రుద్దేది అన్నీ ఇలా పెట్టాను అనమాట. నెక్స్ట్ ఈ కింద షెల్ఫ్ వచ్చేసరికి ఈ గిన్నెలు, ప్లేట్స్ అలా పెట్టానండి. ఇవి వాడతాం కదండి చిన్నగా కర్రీస్ చేసుకోవడానికి. సో అవి ఒక దాంట్లో ఒకటి పెట్టాను. ఇక్కడ ఇడ్లీ పాత్ర ఉంటుంది, అది క్లీనింగ్లో ఉంది ప్రస్తుతానికి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లేట్స్, చిన్న కప్స్, టీ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్ అన్నీ కూడాను ఇక్కడే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ ప్లేట్స్ అన్నీ చిన్న దాంట్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసరికి చిన్న పోపు పెట్టుకోవడానికి వాడేటివన్నీ ఇలా పెట్టాను అనమాట. ఈ లిడ్స్ ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ కూడాను గ్లాసులు, కప్పులు, ప్లేట్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ కింద వచ్చేసరికి ఇది నేను ఫ్రైడే అమ్మవారికి కొంచెం పొంగల్ చేస్తానండి. సో చిన్నది ఇలా పెట్టుకున్నాను, అంటే రెగ్యులర్గా వాడతాను కాబట్టి కింద పెట్టుకున్నాను. సో కడాయిలు కావచ్చు,
ఇది వచ్చి నేను డైలీ మజ్జిగ చేస్తానని చెప్పాను కదా, ఆ గిన్నె, హాట్ బాక్స్లు, ఈ మల్టీపర్పస్ వాడే చిన్న చిన్న గిన్నెలన్నీ ఇలా పెట్టుకున్నానండి, కడాయిలు మొత్తం. ఇంకా దీని గురించి చెప్పాలండి, ఇది కిచెన్ క్లాత్స్ అండి. ఇవి రీయూజబుల్ అనమాట, చాలా వాషెస్కి వస్తాయన్నమాట. చూస్తున్నారు ఇక్కడ ప్రతి ఈ సైజు వరకు మనం ఇక్కడ చించేసుకోవచ్చు, ఇక్కడ కట్ చేసుకోవచ్చు మనము. అంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఆల్మోస్ట్ నాకు 1 ఇయర్ వస్తుంది ఒక రోల్ వచ్చి. 1 ఇయర్ 200 లోపలే పడుతుంది అండి. అదే స్క్రాచ్ బ్రైట్ అనుకోండి, అవి ఎక్కువ రోజులు రాదు, ప్లస్ చాలా కాస్ట్ కూడా అనమాట. సో చూస్తున్నారు కదండి, ఒకసారి ఓవరాల్ లుక్ వేసేసాయండి మా కిచెన్ని. చూస్తున్నారు కదా, ఇదండి మా చిన్ని కిచెను. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మా కిచెన్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీరు ఒకసారి చూసేసేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. నా వీడియోస్ని మీరు చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక లైక్ మిగతా వాళ్ళకు కూడా నా వీడియో షేర్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.